పైరసీ సైట్ అయినటువంటి ఐబొమ్మని నిర్వహిస్తున్నటువంటి రవిని తెలంగాణ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. రవి అరెస్ట్ని కొంతమంది ఖండిస్తూ ఉంటే కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో రవికి కొంతమంది సానుభూతి పరులు మద్దతు తెలుపుతూ ఉంటే మరికొంతమంది మాత్రం తెలంగాణ పోలీసులకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చూసుకున్నట్లయితే ఐబొమ్మ రవి హీరోనా విలనా అనేటువంటి చర్చ అయితే మొదలైంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఐబొమ్మ అనేటువంటి పైరసీ సైట్ని నడిపిస్తున్నటువంటి రవిని తెలంగాణ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ మీద అయితే ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రవికి కొంతమంది సానుభూతి తెలియజేస్తూ ఆయన అరెస్ట్ని ఖండిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం తెలంగాణ పోలీసులకి మద్దతుగా నిలుస్తూ ఆ రవి అరెస్ట్ని అయితే స్వాగతిస్తూ ఉన్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఐబొమ్మ రవి హీరోనా విలనా అనేటువంటి చర్చ అయితే సాగుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇమ్మడి రవి అనే అబ్బాయి ప్రజల దృష్టిలో, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళ దృష్టిలో ఖచ్చితంగా హీరో. ఓకే. అయితే ఎవరి దృష్టిలో విలన్ అండి అంటే ఖచ్చితంగా సినీ పరిశ్రమ దృష్టిలో, తెలుగు సినీ పరిశ్రమ దృష్టిలో విలన్. అయితే ఇవాళ సజ్జనార్ గారు దీని మీద మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు తెలియదు. ఎందుకంటే అతను రిమాండ్కి పంపించడం జరిగింది. అతనికి మద్దతు పెరుగుతోంది. అంటే మద్దతు ఇన్ ద సెన్స్ మంచివి, అంటే అతను వదిలిపెట్టండి, మా కోసం చేశాడు అతను. ఇంతంత రేట్లు పెరిగినప్పుడు మేము సినిమాలు ఏం చూస్తామో థియేటర్స్కి వచ్చి ఒక పాప్కార్న్ 300 ఇచ్చి కొనుక్కునే అవసరం మాకుందా, మేమంతా ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉన్నామా మేము అని వాళ్ళు అంటున్నారు. సో అందుకని ఇవాళ సజ్జనార్ గారు చేసింది మంచి చెడు అని విశ్లేషించే కంటే అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవాలి, ఇమ్మడి రవి అనే అతను ఏ రకంగా హీరో అయ్యాడు అనేది మనం ఆలోచిస్తే, అంటే ఇవాళ సినిమా చూడాలంటే ఒక కుటుంబం కనీసం 4 మనుషులు వెళ్ళాలంటే కనీసంలో కనీసం 3-4 వేలు అవుతుంది. 3-4 వేలతోటి ఒక మధ్యతరగతి కుటుంబంలో వెచ్చాలకు వెళ్ళిపోతుంది, నెలవారీ వెచ్చాలకు వెళ్తుంది, కనీసం సగం అయిపోతుంది. ఇప్పుడు టికెట్లు మీరు ఇష్టానికి పెంచుకోండి అని ప్రభుత్వాలు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి. దీని మీద కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లు పెట్టి సినిమా తీశారు కాబట్టి వాళ్ళు అంత టికెట్లు పెట్టుకోవచ్చు, 2 రోజులో 4 రోజులో వారం రోజులో అని అంటున్నారు. ఒక రకంగా అది తప్పు అనేది ప్రజల్లో చాలామందిలో ఉన్న అభిప్రాయం. ఎందుకంటే మీరు టికెట్లు పెంచుకోమని చెప్తున్నారు, సినిమా కాస్ట్ కటింగ్ తగ్గించుకోమని ఎందుకు చెప్పట్లేదు అంటున్నారు. సినిమాని మీరు బడ్జెట్ తగ్గించుకోండి, తక్కువ బడ్జెట్లో మీరు మంచి సినిమా తీయండి. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు వస్తుంటే చూస్తున్నాంగా మేమందరం. అలాంటి సినిమాలకు మీరు 100 రూపాయల టికెట్ పెట్టినా మేము చూస్తున్నాం, 150 పెట్టినా చూస్తున్నాం, చిన్న సినిమాలు కాబట్టి. ఆ రకంగా మీరు హీరో ఎలివేషన్ మానేసి హీరోలకి ప్రాధాన్యత తగ్గించి, హీరో అనేవాడి మీద సినిమా నడుస్తుంది, ఎవడు కాదని అంటల్లా, కానీ అన్ని సినిమాలు నడవు. కానీ వ్యయ ప్రయాసాలకి ఓర్చి నిర్మాతలు అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజంగా సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఆ సినిమాని పైరసీ రూపంలో జనాల ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు రవి. ఇది తప్పు కాదంటారా? తప్పే, నేను అదే చెప్తున్నా. మనం ఆ అంశాన్ని మనం ఖండించట్లేదు. అది సరైన మార్గం కాదు. రవి వెళ్ళిన మార్గం సరైనది కానే కాదు. కాకపోతే ఏంటంటే మా సాధారణ ప్రజల దృష్టిలో పెట్టుకుని వాళ్ళు సినిమా చూడలేరు కాబట్టి నేను ఈ సినిమాలు పైరసీ ద్వారా ఇచ్చానంటున్నాడు. మరి ఎప్పుడూ కూడా తప్పుకి 2 పక్కల ఉన్నట్టుగా అతను చూపించడం ఎంత తప్పు, చూడటం కూడా అంతే తప్పు అనేది ప్రజల అభిప్రాయం. సో అతను మా కోసం చేశాడు కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకోండి అంటున్నారు. మీకు అర్థమైందా? ఇక్కడ మనం అంశాన్ని అసలు మనం సమర్థించట్లేదు, మీరు నేను కూడా. ఇప్పుడు రవి చేసింది 100కి 100 రూపాయలు తప్పే. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఈసారికి అతను తప్పు కాచి అతనికి ఒక అవకాశం ఇచ్చి అతని టాలెంట్ని మీరు మంచిగా ఉపయోగించుకోండి అని ప్రజలు అడుగుతున్నారు. అది రవి దగ్గర ఆ పైరసీ సైట్కి సంబంధించినటువంటి లాగిన్స్ అయినటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డేటా ఉంది అంటూ సజ్జనార్ గారు చెప్పారు. మరి ఆ డేటా బయటకు వస్తే వారికి ఇబ్బంది కాదంటారా? ఏమండి, మన డేటాలు చాలా మంది దగ్గర ఉన్నాయి నిజం చెప్పాలంటే.
ఇవాళ మీ డేటా నా డేటా బ్యాంక్ వాళ్ళ దగ్గర లేదా? ఇప్పుడు హ్యాకర్స్కి అవన్నీ తెలియదా? హ్యాక్ చేసేవాడు అవన్నీ తెలుసుకుంటాడుగా. ఇవాళ నా ఫోన్ హ్యాక్ అయిందండి మొన్న, వాడి దగ్గర మొత్తం అందరి నెంబర్లు వెళ్ళాయి. నా ఫోన్లో ఉండే నెంబర్స్ అన్నీ అతని దగ్గరికి వెళ్ళాయి. హీఈస్ యూటిలైజింగ్ దట్. అది అందుకని మీరు ఎక్కడ ఆపుతారు? ఇవాళ అసలు ప్రైవసీ అనే మాటకు అర్థం ఉందా? అప్పుడు మీరేం చేయాలి? మొత్తం మాన్యువల్కి వెళ్ళిపోవాలి. ఓకే, మాన్యువల్లో ఈ సమస్యలు ఎప్పుడు మనకు తలెత్తలేదుగా, మన అకౌంట్స్ ఎప్పుడు హ్యాక్ అవ్వలేదుగా, ఎవడు మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేయలేదుగా, అన్లెస్ దొంగతనం చేస్తే తప్ప. సో టెక్నాలజీ పెరిగే కొద్దీ సమస్యలు అంతే పెరుగుతున్నాయి. సో దీనికి ఎట్లా మీరు పరిష్కారం చూపిస్తారు? మీరు ఒక ఏమంటారు, ఒక యాప్నో దేన్నో మీరు కనుక్కుంటారనుకోండి, లేదు ఒక ఫోన్నే కనిపెట్టారు, అది హ్యాక్ కాకుండా ఉండడానికి కూడా మీరు కనుక్కోవాలి. కనుక్కున్నాకే దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయండి. అలాగే సినిమా విషయంలో కూడా ఇప్పుడు అంత పెద్ద రాజమౌళి సినిమా విషయంలోనే మన టెక్నికల్గా వాళ్ళు అవస్థపడ్డారా లేదా? దీనికి ఎవరిని బ్లేమ్ చేస్తారు మీరు? నేను అన్న పాయింట్ మీకు అర్థమైంది కదా. కాబట్టి టెక్నికల్గా వచ్చే సమస్యలకి ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ సజ్జనార్ గారు అన్నారు ఇంతమంది డేటా వాళ్ళ దగ్గర ఉందండి అని. ఏం చేస్తారు ఆ డేటాతోటి? ఇప్పుడు మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో వాళ్ళు అదే చేస్తారు. మరి మిగతా వాళ్ళందరినీ మీరు ఆపుతారా? డార్క్ సైట్స్కి, డార్క్ వెబ్స్కి ఆ డేటాని అమ్మితే నిజంగా సగటు యూజర్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నాకు సంబంధం లేకుండా నా వాట్సాప్ హ్యాక్ అయిందండి, నా ఫోన్ హ్యాక్ అయిందండి, మరి నేనేం చేయాలి? ₹1,00,000 నష్టపోయాము. అదే నేను అంటున్నా, దీనికి మీరు ఒక టెక్నాలజీ కనుక్కోండి అంటున్నా. కరెక్టే నేను అన్నది. ఇప్పుడు దీనికి ఎవరిస్తారు సమాధానం నాకు? ఇప్పుడు నేను వెళ్ళానండి ఎక్కడ వాళ్ళ దగ్గరికి, సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళానండి, కన్సర్న్ పర్సన్ లేదు, నెంబర్ ఇవ్వలేదు నాకు, మీరు ఇలా చెయ్యండి అన్నారు అంతే. చేశాక కూడా నాకేమీ సమస్య సాల్వ్ కాలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి? మీకు అర్థమైందా నా పాయింట్? ఇప్పుడు అతను రవి చేసింది తప్పు అంటే ఇది కూడా తప్పే కదా అంటున్నా. నేనన్నే తప్పొప్పులు మనం నిర్ణయించలేము. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మాత్రం రవికి సానుభూతి బాగా వస్తుంది. చాలా మంది ఆయనకి మద్దతు తెలుపుతూ కూడా కమెంట్స్ చేస్తూ బోల్డ్ మీరు చూశారు. మనం చేసిన వీడియోస్కి కమెంట్స్ వచ్చాయండి. అందులో ఏం రాశారంటే, ఈసారికి మీరు అతను వదిలేసేయండి, కావాలంటే మేము ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా వెళ్తాము, వెళ్ళి అతనికి న్యాయం చేయమని కోరతాము, అతనికి శిక్ష పడొద్దు, అతన్ని మీరు మళ్ళీ తిరిగి ఫ్రాన్స్ వెళ్ళనివ్వండి. కొంతమంది న్యాయవాదులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన కేసును మేము ఎగ్జాక్ట్లీ డీల్ చేస్తాము, మేము అతన్ని బయటకు తీసుకొస్తాము అని చెప్తున్నారు. ప్రజలు ఇంకోటి ఏమంటున్నారంటేనండి, సరే ఇతను చేసిన తప్పు కదా, మరి ఇన్ని నేరాలు చేస్తున్న పొలిటీషియన్స్ని మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉదాహరణకండి, ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు అతను తన అఫిడవిట్లో నాకు ఇంత ఆస్తులు ఉన్నాయని ఇస్తున్నాడు. 5 ఏళ్ల తర్వాత ఆస్తులు త్రిబుల్ కాదు ఇంకెంతో అయిపోతుంది. మరి దాని మీద మీరు చర్యలు తీసుకుంటున్నారా? మరి అది క్రైమేగా. మీకు అర్థమైందా? తర్వాత వీళ్ళు ఇన్ని రకాలుగా మోసాలు చేస్తున్నారు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడు సినిమా వాళ్ళైనా అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సినిమా హీరోలు అందరూ ట్యాక్సులు కట్టేస్తున్నారా? 100%. బ్లాక్ తీసుకోకుండా ఎవరున్నారు? మీకు నోట్బందీ వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డ వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఉన్నారా? మీరు నేను ఉన్నామా? అందరూ బ్లాక్ మనీ పెట్టుకుంటారు, అందరూ బ్లాక్ మనీ పెట్టుకుంటారు. అసలు సామాన్య మధ్యతరగతి వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఎలా ఉంటుంది? పోపుల డబ్బాలో ఉండే డబ్బులు తప్ప ఇప్పుడు పోపుల డబ్బాలు కూడా లేవు. నేను అంటున్నది అది. కాబట్టి మొత్తం అందరికీ మీరు న్యాయం చేయాలి కదా. మరి మీరు ఇవాళ ఎవరైనా తీసుకోండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, ఒక రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ఇల్లు అమ్ముకుందామా అనుకున్నారు. ఆయన స్వాగత్ సొసైటీలో ఉండే ఇల్లు అమ్ముకుని ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఎలా బతికాడు, ఎలాంటి ఇళ్లలో ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఇవాళ ఎలా ఉంటున్నాడు, 1,00,000 కోట్లు ఎట్లా అతను క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించాడు, ఈ ప్యాలెస్లేంటి, నిన్న ₹1,00,000 ఇచ్చి ఆయన ఒక సిబిఐ కోర్టు ముందు హాజరవ్వడం ఏంటి? మరి ఇలాంటివి ప్రజలు అడుగుతున్నారు. దీన్ని మీరు సరి చేయగలిగితే ఇవాళ ఇమ్మడి రవి మీద మీరు చర్యలు తీసుకోండి. ఇది ప్రజలు అంటున్నదండి. కాబట్టి ఇవాళ ప్రజల దృష్టిలో ఇమ్మడి రవి అనే అతను హీరో అండి.
సినిమా వాళ్ళ దృష్టిలో కొంతమంది దృష్టిలో అతను విలన్. ఓకే అండి, థ్యాంక్ యూ.